అంటే మతాల మీద రాజకీయం చేస్తున్నారా అనేది ఒక క్వశ్చన్ ఉంది. ఎస్. దానికి ఏం చెప్తారు? అంటే మతాల మీద రాజకీయం జరుగుతుందా ఇప్పుడు తెలంగాణ మొత్తంలో? లేకపోతే ఏంటి పరిస్థితి? ఎంఐఎం పార్టీ ఒక మతమైన పార్టీ, హ్మ్. మతతత్వ పార్టీ, హ్మ్. ముస్లిం లీగ్ పార్టీ అది. హ్మ్. సో వాళ్ళు ఇప్పుడే సెక్యులర్ అంటున్నారు, జై భీమ్ అని అంటున్నారు, కానీ వీళ్ళ పార్టీ పుట్టడమే ముస్లిం పార్టీ. సో హ్మ్. వీళ్ళు ముస్లింకి మద్దతు చేసే పార్టీ. ఇప్పుడే సెక్యులర్ అంటున్నారు ఎందుకంటే వాళ్ళ సీట్లు అవి ఇవి తెచ్చుకోవడానికి కోసము. ఇక్కడ తెలంగాణ ఉన్నప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అని ఎప్పుడు ఏ సీఎం వస్తే ఏ పార్టీ వస్తే వాళ్ళ చంకల ఇప్పుడు దూరే పార్టీ. బీజేపీని కూడా మతతత్వ పార్టీ కిందే పోర్ట్రేట్ చేస్తున్నారు కదా! మరి దాన్ని ఎట్లా చెప్తారు మరి మీరు? ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, ఎంఐఎం వాళ్ళు కావచ్చు, బీఆర్ఎస్ వాళ్ళు కూడా అట్లానే చూపించారు దాన్ని. ఒక మతతత్వ పార్టీ, హిందుత్వాన్ని మాత్రమే వాళ్ళు సపోర్ట్ చేస్తారనేది ఎక్కువ ప్రోపగండా జరిగింది. దానివల్ల కొంత సీట్లు లాస్ అవ్వచ్చు అనుకుంటారా? ఏంటి పరిస్థితి? భారతీయ జనతా పార్టీ ఈజ్ ఎ సెక్యులర్ పార్టీ, అది మతతత్వ పార్టీ కాదు. ఈ పార్టీలో అన్ని వర్గాలు ఉన్నారు. ఎస్సీ మోర్చా అని ఉంటుంది, బీసీ మోర్చా ఉంటుంది, కిసాన్ మోర్చా ఉంటుంది, యువ మోర్చా ఉంటుంది, మహిళా మోర్చా ఉంటుంది, మైనార్టీ మోర్చా అని కూడా ఉంటుంది. అవును. మళ్ళీ ఎంఐఎంలో ఉందా? ఉండదు. ఉమ్. సో బీజేపీ ఏంటంటే అందరిని కలుపుకొని పోయే పార్టీ, అందరికీ అన్ని కుల మత వర్గాలకి కలుపుకొని పోయే పార్టీ ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. ఉమ్. తక్కిన పార్టీలు బురద చల్లే కార్యక్రమం తప్ప వాళ్ళు చేసేది మతతత్వం. ఉమ్. ఎక్కడైతే హిందూ రాష్ట్రంలో ఉన్నా కాబట్టి అందరు ప్రజలు జై శ్రీరామ్ అంటారు, జై కృష్ణ అంటారు, భారత్ మాతాకి జై అంటారు. నువ్వు ఇండియాలో ఉండి భారత్ మాతా జై అనవు, జెండా ఎగిరేవు, నీ దారిసాల మీద భారతీయ జనతా మన నేషనల్ ఫ్లాగ్ పెట్టవు. నువ్వు ఏ రోజైనా మీ దారిసాలంలో నేషనల్ ఫ్లాగ్ ఎగిరేసావా? అది పని చేయవు. నువ్వు దేశంలో ఉంటున్నావు, ఇండియాలో ఉంటున్నావా, పాకిస్తాన్లో ఉంటున్నావా, పాలస్తీన్లో ఉంటున్నావా? నీకు పాలస్తీన్ వాళ్ళు నీకు జీతం ఇస్తున్నారు, ఎంపీ జీతము, లేదా ఇండియా వాళ్ళు జీతం ఇస్తున్నారా? హైదరాబాద్ పార్లమెంటు మిడిల్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళు, అతి అతి పేదరికం ఉన్నది హైదరాబాద్ పార్లమెంట్ లో ప్రజలు నీకు నెలకి జీతం ఇస్తుంది. నువ్వేమనుకుంటున్నావు? జీతం నీకు ఒట్టిగా పనిచేస్తున్నావు అనుకుంటున్నావా? నీకు నెలకు జీతం ఇస్తుంది, ఎంపీ జీతం ఇస్తుంది, ఎక్కడానికి దిగడానికి ఫ్లైట్ ఛార్జీలు ఇస్తుంది. అవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? హైదరాబాద్ పార్లమెంట్ ప్రజలు భిక్ష పెడుతున్నా, ఆ భిక్షతో నువ్వు బతుకుతున్నావు. మేము చెప్పినట్టు నువ్వు నడుస్తావా? నువ్వు చెప్పినట్టు మేము నడుస్తామా? మరి అంటే రాజ్యాంగబద్ధంగా దీని మీద యాక్షన్ తీసుకునే ఛాన్స్ ఉంటుందా? అసలు ఉందా అసలు రాజ్యాంగబద్ధంగా? ఇప్పుడు పరిస్థితి ఆ రోజు ఫస్ట్ డే కాబట్టి పార్లమెంట్ లో ఎటువంటి డిస్టర్బెన్స్ కావద్దని దాన్ని అలా అట్టపెట్టి దానికి ఏదైతే ఉందో దాన్ని ఆ వర్డ్ ని తొలగిస్తే రికార్డ్ లో ఉంటుంది. అది తప్పకుండా బయట పిటిషన్స్ ఫైల్ అవుతున్నాయి, ప్రజలు ఊరుకోరు, రాష్ట్రపతి గారికి కంప్లైంట్ పోతుంది, యాక్షన్ అనేది కోర్ట్స్ ఆఫ్ టైం. చూడండి, ఇది డిక్టేటర్షిప్ ఆఫ్ కంట్రీ కాదు, ఇది సెక్యులర్ కంట్రీ, డెమోక్రటిక్ కంట్రీ. ఎవ్రీథింగ్ విల్ టేక్ ఎ లా కోర్ట్స్ ఆఫ్ ఇట్స్ టైం. ఏ విధంగా లా అండ్ ఆర్డర్ ప్రకారంగా దాని ప్రకారంగా లా ఏ విధంగా పోతుందో దాని ప్రకారం కోర్ట్స్ ఆఫ్ టైంలో కోర్ట్ అపీల్ ఉంటుంది, అవన్నీ ఉంటాయి. దాని ప్రకారంగా ఆయనకి అనర్హ శిక్ష ఇస్తారా లేదా జైలు పాలు చేస్తారా? కానీ ఇదైతే ఉందో మన రాజ్యాంగంలో ఏదైతే ఉందో ఆ రాజ్యాంగంలో అటువంటి వ్యక్తిని ఇమ్మీడియట్ గా సస్పెండ్ చేయాలి, అవసరమైతే ఆయన అరెస్ట్ కూడా చేయాలి. ఎందుకంటే దేశద్రోహ చట్టం ఇది. దేశద్రోహానికి సంబంధించింది. ఒక హైయెస్ట్ హౌస్ ఆఫ్ ది హౌస్ ఇండియాకి దాంట్లో ఉన్న అటువంటి స్థలంలో అందరూ ఎవరైతే ముఖ్యమైన దేశానికి సంబంధించిన ముఖ్యులు అందరూ అక్కడ ఉన్న చోట నువ్వు ఇటువంటి వ్యాఖ్యలు చేసావంటే ఇది పెద్ద అసలు తప్పులో తప్పు, పెద్ద తప్పు. కసబ్కి ఎంత పడిందో ఈయనకి అంతే పడాల్సింది. ఎందుకంటే అక్కడ ఇంత చరిత్ర ఉన్న భారతదేశంలో ఎప్పుడు ఇంతవరకు జరగలేదు. కాబట్టి ఈ వ్యక్తిని తప్పకుండా మన రాజ్యాంగంలో ఉన్న ఏదైతే ఉందో దాని ప్రకారంగా రాష్ట్రపతి గారు వారిపై చర్య తీసుకోవాలి. అన్ని కోర్టులలో కేసులు ఫైల్ అవుతాయి, ప్రజలు ఇంకా ముందరికి వస్తున్నారు, ఇంకా నెంబర్ ఆఫ్ కేసు ఫైల్ అవుతాయి ఆల్ ఓవర్ ఇండియా నుంచి. ఈయనకు తప్పదు, ఈయన గుణపాఠం ఇవ్వాల్సిందే. ఎందుకంటే గతంలో వాళ్ళ తమ్ముడు కూడా ఏ విధంగా అయితే హిందువులని 15 నిమిషాలు పోలీసుల పక్క చెప్తా అని చెప్పినాడో అది విధంగా ఆ రోజు సరిగా పడలేదు వీళ్ళకి. ఇప్పుడు మాత్రం తప్పకుండా గోరక్షణకు సంబంధించి ఇప్పటికీ ఫైట్ చేస్తున్నారు హిందువులు. మరంటే దీన్ని ఎంతవరకు చూడొచ్చు? అంటే ఇటీవల కూడా గోరక్షణకు సంబంధించి ఇష్యూస్ జరిగినాయి చాలా వరకు. ఎలా చూడొచ్చు అంటారు దీన్ని? మరి అంటే ఓన్లీ తెలంగాణలో అందులో కూడా హిందువులు ఎక్కువ ప్రార్థించేది గోవులకి. సో అట్లాంటి గోవుల్ని ఇలా ఇంత క్రమంగా చేస్తున్నారంటే ఎలా చూడొచ్చు దీన్ని? చూడండి, గోరక్షక ఏదైతే నడుస్తుందో ఆల్ ఓవర్ ఇండియాలో బీజేపీ అక్కడ ఉన్న ఎక్కడైతే రాష్ట్రాలు ఉన్నాయో అక్కడ ప్రతి ఇంటికి ఎవరైనా గోరక్షక అంటే గోవులను పెంచుకున్న, ఆవులను పెంచుకున్న, అట్లాగే
ఏవైతే డైరీ సంబంధించిన వాళ్ళకి సెపరేట్ గా ఫండింగ్ ఇస్తున్నారు. అంటే వాళ్ళకి ఒక ఇప్పుడు మన పెన్షన్ లాగా అలా ఇచ్చి వాళ్ళకి ఆ డబ్బులు ఇచ్చి అది నడుపుకోవడానికి ఇస్తున్నారు. మళ్ళీ ఇక్కడ రాష్ట్రాల్లో ఏదైతే అదర్ దెన్ బీజేపీ రాష్ట్రాల్లో అక్కడ ఏమి ఇవ్వట్లేదు. అక్కడ అంటే నెలకు 2000 అట్లా ఇస్తున్నారు. ఇచ్చి దానికి మేపడానికి ఇలా అలాగే వాళ్ళ కుటుంబ పాలన చేసుకోవడానికి ఇస్తున్నారు. ఇక్కడ అది లేదు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ విపరీతమైన విచ్చలవిడితనము, లా అండ్ ఆర్డర్ దానికి లేకుండా హైకోర్టు డిక్టేట్ చేసినా కూడా ఇటువంటిది ఆపాలి, గో హత్య కాకూడదు అని చెప్తున్నా కూడా ఓల్డ్ సిటీలో మొన్న ఎంత జరిగాయో ఆ వీడియో క్లిప్పింగ్స్ అన్ని ఉన్నాయి, అవన్నీ వెళ్ళాయి. ఆ కోర్టు ఏదైతే హైకోర్టు చూడండి మీరు ఒక్కటి, తెలంగాణ హైకోర్టు ఆర్డర్స్ పాస్ చేస్తే కూడా ఇక్కడ పోలీస్ వ్యవస్థ కంట్రోల్ చేయలేకపోయింది. అంటే అంత విపరీతంగా అప్పటికి గోరక్షకులు బార్డర్స్ లో ఏవైతే 60 చెక్ పోస్ట్ పెట్టారో ఆ 60 చెక్ పోస్ట్ దగ్గర కూడా మా గోరక్షకు పోలీసులతో సహకరించి, పోలీసు వాళ్ళ వద్దన్నా కూడా మేము వాళ్ళతో పాటు సహకరించి మేము ఎన్నో సుమారు 1000-1500 గోవులను రక్షించాం మేము. ఒకవేళ మేము అది కూడా మేము ఆ పని కూడా చేయకపోయింటే ఆ గోవులు పోయేటి కదా. మరి అంటే ఇప్పటికి అది ఆగిందంటారా లేకపోతే కంటిన్యూ అవుతుందా ఇంకా అది అంటే ఇప్పుడు ఈ బక్రీద్ సమయంలో విచ్చలవిడితనం ఉంటుంది. ఇప్పుడు తర్వాత తగ్గిపోయి దాని తర్వాత ఏదైతే యాజ్ పర్ నార్మ్స్ ప్రకారం అంటే ఆ 14 years ఆఫ్ అది ఇదైపోయి దాని ఆరోగ్యం బాగాలేక అట్లా ఉంటే డాక్టర్ సర్టిఫికేషన్ దాని ప్రకారం కబేరాలకు పోతుంది. కానీ అంత ముందల ఇప్పుడు మొన్న అంటే లేత దూడలను కూడా కోసేశారు. అది చాలా ఇబ్బందికరం, బాధాకరం. అసలు అది దాన్ని ఏమంటారంటే సహించలేని పరిస్థితి అది. మరి అంటే తెలంగాణలో కొత్త ప్రభుత్వం పరిస్థితి ఎట్లా ఉందంటారు? మరి ఇప్పుడు వాళ్ళు నిట్కి సంబంధించి మీ మీద ఆరోపణలు చేస్తున్నారు. నిట్ ఏదైతే పేపర్ లీకేజ్ అయిందో వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు, ఆరోపణలు చేస్తున్నారు. మరి మీరు ఏం చెప్తారు? దానికి సమాధానం ఏం చెప్తారు? మరి చూడండి, నిట్ ఏదైతే ఉందో దాన్ని మొత్తం క్యాన్సిల్ చేసి మళ్ళీ రీకండక్ట్ చేస్తున్నారు. అది ఎవరైతే చేశారో వాళ్ళందరినీ పట్టుకున్నారు, కొత్త చట్టం తేబోతున్నారు. కొత్త చట్టంలో సుమారు ₹1 కోటి ఫైన్, మళ్ళీ అలాగే వాళ్ళకి 10 years జైలు ఏదో కొత్త చట్టాలు తీసుకొస్తాయి. ఈ రోజు మార్నింగే హోమ్ మినిస్ట్రీ నుంచి దేశంలో కొన్ని సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ విధాలుగా కొత్త చట్టాలు తీసుకొచ్చేసి చెప్పినది కాకుండా అంటే ఇప్పుడు ఇలాంటి మెయిన్ స్కామ్స్ కానీ ఇట్లాంటి ఎగ్జామినేషన్ లీకేజెస్ కానీ అంటే ఎగ్జామినేషన్ సిస్టమ్స్ లో డిస్టర్బెన్స్ వాళ్ళ అటువంటి దానికి కొత్త చట్టాలు తీసుకొస్తున్నారు. ఆ చట్టాల ప్రకారంగా పోతుంది. గతంలో ఏవైతే ఉన్నాయో ఆ చట్టాలన్నీ కొన్ని మార్పు చేర్పులు చేయాల్సిన సమయం వచ్చింది. ఎందుకంటే అవన్నీ సెక్యులర్ అనుకుంటూ కావో కిలావో అనుకుంటూ ప్రభుత్వాలు నడిపించారు. కావో కిలావో జియో జియింగ్ అన్నట్టుగా నడిపించారు. అది కాదు ఇప్పుడు పద్ధతి. దేశం ప్రపంచంలో భారతదేశం అంటే ఒక దానికి ఒక చరిత్ర ఉన్నది, దానికి ఒక వాల్యూ ఉన్నది, ఇక్కడ ఒక లీడర్షిప్ ఉన్నది. మోడీ లాంటి వారి లీడర్షిప్ లో ఈ రోజు G7 లో వారి ఏ విధంగా UNO లో వారి ఏ విధంగా ఉన్నదో అట్లాగే మన చట్టాల్లో కూడా ఒక సిస్టమేటిక్ చట్టాన్ని తీసుకురాబోతున్నాము. రానున్న రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి కాకుండా అరికట్టడానికి కోసము కొత్త చట్టాలు తీసుకొస్తున్నారు. ఇంకా వచ్చి మన రాష్ట్రం గురించి మీరు ఏదైతే చెప్తున్నారో, కాంగ్రెస్ ఏదైతే చెప్తున్నారో, కాంగ్రెస్ ఏవైతే 6 పథకాలు ఇచ్చారో 6 పథకాల్లో వాళ్ళు మొత్తము బస్సు ఏదో ఒకటి నడిపిస్తున్నారు. తక్కినది ₹500 సిలిండర్ అన్నారు. అది అంతంతా మాత్రమే, ఉచిత కరెంటు అదే చెప్పారు. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడైతే వీళ్ళ లీడర్షిప్ ఉండి ఆ గ్రామ స్థాయిలో ఒక 50 ఇళ్ల మధ్యలో ఒక 10 మందికి ఇచ్చి అలా చేస్తున్నారు. అది కాదు సిస్టము. మీకు అంత సిస్టమ్ అంతా ఉంది. ఎవరైతే బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళకి మీకు ఉంది ఆల్రెడీ వైట్ రేషన్ కార్డు ఉన్నదో ఆ వైట్ రేషన్ కార్డు వారు అందరికీ ఇవ్వాలి. ఏదో సెలెక్టెడ్ బొట్టు పెట్టి ఈ వ్యక్తి మనవాడు కావడానికి ఇస్తున్నారు. అది కాదు. మీరు తీసుకొచ్చింది పథకము అందరికీ అందాలి. మేము ఏ విధంగా అయితే మేము 5 సంవత్సరాలు ఉచిత రేషన్ ప్రతి ఒక్కరికి ఇస్తాం. మేము రేషన్ ఉచితంగా ఇచ్చినప్పుడు హిందూ అని చూసామా, క్రిస్టియన్ అని చూసామా, ముస్లిం అని చూసామా? రేషన్ అనేది అందరికి ఇచ్చామా? అందరికి ఇచ్చామా? అదే అనమాట. అది భారతీయ జనతా పార్టీ పాలసీ. ఇక్కడ ఏం చేస్తున్నారు? మన లీడర్షిప్ లో మనం ఎక్కడైతే గెలిచామో, ఏ సర్పంచ్ అయితే మనవాడో, ఏవైతే ఎంపీటీసీ మనవాడు ఉన్నాడో అక్కడ కరెంటు, అక్కడ గ్యాస్ సిలిండర్. ఇది కాదు. మీరు ఇస్తే మొత్తం తెలంగాణ వాళ్ళందరూ మీకు ఓటేశారు. ఓటు వేసిన వాడు, ఓటు వేయని వాడు కూడా మీరు పథకాలు ఇవ్వాల్సిందే.